Dear friends, welcome to Biblical Parivartana, May 27. సంఖ్యాకాండం 36 చివరి అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. ఇక్కడ ఒకవేళ శీర్షిక హెడ్డింగు ఇవ్వాలి అని అంటే దానికి ఏం చెప్తానంటే అరేంజ్డ్ మ్యారేజెస్ మంచివా లేక లవ్ మ్యారేజెస్ మంచివా అనేటువంటిది ఆ టాపిక్ కదా. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు ఇక్కడ మనం చూద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సంఖ్యాకాండం 36 అధ్యాయంలో చెప్పకముందు ఈ సెలోపెహాదు అంటే సికింద్రాబాద్ లాగా ఉంటుంది. సికింద్రాబాద్ వేరు, ఈయన అది పట్టణం, ఇది సెలోపెహాదు అది వ్యక్తి. ఆయన కుమార్తెలు సంఖ్యాకాండం 27 మొదటి 11 వచనాల్లో ఆయన పరిచయం చేయబడతారు. మొదటిగా మనకు వాళ్ళు పరిచయం చేయబడతారు కాబట్టి అది కూడా ముఖ్యమే, చదువుకుందాం. యోసేపు పుత్రులలో అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చింది. సెలోపెహాదు హోసెరు కుమారుడును, గిలాదు మనుమడును, మకీరు మనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేళ్ళు మహిళా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. 2వ వచనం. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమన్నది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి దయచేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని స్వాస్థ్య భూమిని వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని స్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వాడు దాని స్వాధీనపరచుకును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. ఈ కుటుంబ ఆస్తిపాస్తులు కుమారుల ద్వారా సామాన్యంగా అందించబడతాయి. కుమారులకి ఇస్తారు. అంటే ప్రథమ పుత్రునికి 2 వాటాలు ఆ విధంగా ఇస్తారన్నమాట. మరి కానీ సెలోపెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు ఉన్నారు. మహిళ,
నోయా, హగ్లా, మిల్కా, తీర్సా పేర్లు గల 5 కుమార్తెలు మాత్రమే వాళ్ళకున్నారు, కుమారులు లేరు. అరణ్యంలో గతించిన తరం వారికి సెలోపెహాదు చెంది ఉన్నాడు. ఆయనకు స్త్రీ సంతానము ఉన్నంత మాత్రాన పిత్రార్జితము పొందే అర్హత ఉండకూడదా అని వాళ్ళు ప్రశ్నించారు. మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేశాను. ఇక ఎప్పుడైనా సరే ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మోషే ఏం చేస్తాడు, దేవుణ్ణి సంప్రదిస్తాడు. ప్రభువా ఈ విధంగా అంటున్నారు. ఆ కుమార్తెలకు అనుకూలంగా యెహోవా తీర్పు తీర్చుటేగాక తన నిర్ణయాన్ని ఇశ్రాయేలులందరికీ ఈ తీర్పు వర్తించేటట్లు ఒక నియమంగా స్థిరపడింది అన్నమాట. అది మనం చూసుకున్నాం. ఇప్పుడు సంఖ్యాకాండం 36లో ఈ నియమానికి ఒక అంతకుముందు 27లో ఉన్నటువంటి నియమానికి ఒక ముడత ఏర్పడింది. సెలోపెహాదు మనషే గోత్రానికి చెందినవాడు. ఈ గోత్రానికి చెందిన పెద్దలు మోషేతో ఒక సమస్యను వ్యక్తపరిచారు. ఈ కుమార్తెలు వేరే గోత్రపు వారిని వివాహం చేసుకున్నప్పుడు వారి స్వాస్థ్యము వారి కుమారులకు పోగును కదా. ఈ కుమారుల తండ్రులు వేరే గోత్రాలకు చెందిన ఎడల కొంతకాలానికి వారి గోత్రాలకు చెందిన భూములన్నీ తారుమారవుతాయి. అప్పుడు వారి గోత్రాల మధ్య అసమానత్వం కలిగే పరిస్థితి ఏర్పడగలదు. దేవుడు ఏ గోత్రం కూడాను ధనికులు లేకపోతే పేదవాళ్ళు కావాలని దేవుని యొక్క కోరిక కాదు. అందువలన వారి సంఖ్యకి తగినట్లుగా ఆ భూమిని పంచిపెట్టాలి. పెద్ద గోత్రం అయితే ఎక్కువ భాగం, తక్కువ గోత్రం అయితే తక్కువ భూస్థలాన్ని పంచిపెట్టేటటువంటి రీతిగా అక్కడ ఏర్పాటు చేసింది. ఈ సంఖ్యాకాండంలోనే ఆ విధంగా పంచిపెట్టాలని మనం చూసాం. ఈ విషయంలో కూడా యెహోవాయే మరి రెండో సమస్య కూడా, మరి మీ కుమార్తెలకి రాదు. మరి కుమార్తెలు వేరే వాళ్ళని చేసుకుంటే, వేరే గోత్రం వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి చెందుద్ది కదా. అప్పుడు ఇక కాలం గడిచే కొలది ఈ గోత్రం బలహీనం అయిపోద్ది కదా, తక్కువ స్థలం ఉంటుంది కదా, అప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంటుంది కదా అనేటువంటి సమస్యను మనషే గోత్రానికి చెందినటువంటి పెద్దలు తీసుకొస్తారు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా మరి ఇప్పుడు ఏం చేయాలి అని. 36 మనం చదువుకుందాం. యోసేపు పుత్రుల వంశములో మాకీరు కుమారుడును మనషే మనుమడునైన గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి, ఈ దేశమును వంతు చెట్లు చొప్పున ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా ఇవ్వవలనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలనని మా ఏలిన వాడు యెహోవా చేత ఆజ్ఞనెను. అయితే వారు ఇశ్రాయేలులో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లి చేసుకున్న ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకుని వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చెట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారికి కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలుపబడను కనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లనెను. యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకొనవచ్చును, కానీ
వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యము హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యం కలిగినట్లు ఇశ్రాయేలీయుల గోత్రములో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలపహాదు కుమార్తెలు చేసిరి. సెలపహాదు కుమారులైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరి కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమార్తెలైన మనషీయులను పెండ్లి చేసుకొనిరి కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే అని ఆ విధంగా ఈ సంఖ్యాకాండం ముగిస్తుంది. ఇప్పుడు ఈ నియమం పెట్టినటువంటి నియమంలో ఒక ముడత ఏర్పడింది. కాబట్టి ఈ సమస్యని మరి వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, మరి ఇన్ఈక్వాలిటీ వచ్చేసేస్తుందా, భూమిని పంచినటువంటి దానిలో మార్పు వచ్చేసేస్తాయి. అప్పుడు కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ. ఆ ఇబ్బంది దానికి దేవుడు ఇష్టపడట్లేదు కదా. మరి ఈ సమస్యను ఎట్లాగు అని అంటే స్వాస్థ్యం ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రములకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రములో వారి వారి స్థానంలో నిలిచి ఉండవలెను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి వారు ముందుకు పోవలసిన మార్గం ఏదనగా సెలపహాదు కుమార్తెలు వారి గోత్ర పురుషులనే వివాహం చేసుకొనవలెను. దీనికి ఈ కుమార్తెలు సంతోషంగా సమ్మతించిరి. ఇక ఇదేంటి, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని చేసుకోవచ్చు కదా ఈ కుమార్తెలు, మరి ఈ ఇబ్బంది ఏంటి, ఆ గోత్ర వాళ్ళనే చేసుకోవాలనేటువంటిది అదేంటి, ఆ ఏర్పాటు ఏంటి, ఇది అరేంజ్డ్ మ్యారేజ్ లాగా ఉంది కదా అని అనొచ్చు. దాని గురించి మరి రెండు విషయాలు చెప్పుకుందాం. ఈ ఏర్పాటుకు మనకి ఇబ్బందికరంగా ఉండే నెలల ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో లవ్ మ్యారేజెస్ కదా, డేట్ చేస్తారు, తెలుసుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ కారణాలు కొంచెం విశదంగా పరీక్షించుకోవాలి. మొదటిది ఏంటి అంటే మన ఆచరణకు సంబంధించినది, అంటే వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించినది. ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోవచ్చు కానీ చేసుకోనరు. ఎందువలనంటే మన మిత్రుల పరిధిలోని వారికి లేక మనకు తెలిసిన వారికి పరిమితం అవుతాము. ఎవరిని పడితే వాళ్ళని చేసుకోం కదా. ఇప్పుడు డేట్ చేస్తారు అంటే తెలిసినటువంటి వాళ్ళకే ఈ యొక్క వాళ్ళతోనే వివాహం చేసుకుంటారు. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్లో కూడాను వాళ్ళకు కూడా పరిమితం ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం లిమిటేషన్ ఉంటుంది. తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే మిత్రులు, ఫ్రెండ్స్ వాళ్ళనే చేసుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలులో ఎక్కువ మంది వారి గోత్రాల వారినే వివాహం చేసుకున్నట్టుకు వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ సెలపహాదు కుమార్తెలు వారు సంతోషంగా సమ్మతించారు కదా, వాళ్ళు కూడా ఇష్టపడ్డారు. కాబట్టి ఈ అరేంజ్మెంటు, ఈ నియమం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇష్టపడ్డారు అనేది మనం గ్రహించుకోవాలి. రెండో విషయం ఏంటి అని అంటే, ఇంకా కొంచెం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వ్యక్తిగత స్వాతంత్రత కానీ, అంటే నాకు ఇష్టం వచ్చినటువంటి వారిని ఎవరినన్నా సరే వివాహం చేసుకోవచ్చు అనుకునేటువంటిది.
లేకపోతే ప్రేమలో పడిపోవటం కానీ ప్రేమలో పడిపోవటం, ప్రేమించడం కాదు, ప్రేమలో పడిపోవటం. ఎవరినన్నా చూసి ఆకర్షించబడ్డాను, ఆ విధంగా జరిగిపోయింది, మేము ప్రేమించుకున్నాం అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఇది పాశ్చాత్య దేశాలకు ఇది స్వాస్థ్యమైంది. ఆ విధంగా తరం నుండి తరం వరకు పాశ్చాత్య దేశాల్లో అలవాటుగా, సాంప్రదాయంగా వాళ్ళు అలవరుచుకున్నారు. పెళ్ళి ఒక అమ్మాయిని అబ్బాయిని తెలుసుకోవాలి, డేట్ చేసుకోవాలి, ప్రేమించుకోవాలి, అప్పుడు పెళ్లి చేసుకోవాలి అనేటువంటిది. ఆ విధంగా దాన్ని వాళ్ళకి స్వాస్థ్యమైంది. వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నారు. ఈ సామాజిక సాంప్రదాయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నవి. మరి ఒక విధంగా ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. అవి ఆ విధంగానే ఉంటాయి, ఉపయోగకరంగానే ఉంటాయి, ఆ విధంగా జరుగుతూనే ఉంటాయి. కేవలము సామాజిక సాంప్రదాయాలు మాత్రమే. ఇవేంటి సామాజికంగా ఈ సోషల్ సాంప్రదాయాలు మాత్రమే, అంతేగాని ఇంకా వేరే దానిలో ఏమి అటాచ్మెంట్ ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కువ వివాహాలు వేరే వాళ్ళు కుదుర్చుతారు ఇండియాలలాగా. మరి ఎక్కువ మంది అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు. తల్లిదండ్రులు కానీ లేక బంధువులు కానీ వాళ్ళని సంప్రదించి వారి సమ్మతితోనే వివాహం చేసుకుంటారు ఎక్కువ మంది. పాశ్చాత్య దేశాల కంటే ఇతర దేశాల్లో ఎక్కువగా ఈ సంప్రదింపులు జరుగుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఇండిపెండెన్స్ ఎక్కువ కాబట్టి ఎవరిని ఇష్టమైతే వాళ్ళని ప్రేమించుకుని వాళ్ళు వివాహం చేసుకుంటారు. మన స్వాతంత్రత ఇప్పుడు గమనించాలి. మన స్వతంత్రత ఎప్పుడు వ్యక్తిగత స్వార్థానికి దిగజారిపోతుంది. నా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని చేసుకుంటాను అనేది ఒక విధంగా స్వతంత్రత, కానీ అది స్వార్థంగా మారుద్ది. వ్యక్తిగతమైనటువంటి స్వార్థంగా మారుద్ది. అది డేంజరు, అది పాపం అన్నట్టు. స్వార్థంకి సంబంధించింది ఏదైనా సరే ఇక వేరే కన్సిడరేషన్స్ లేకుండా నేను కేంద్రంగా ఉండాలి అనేటువంటిది అది మంచిది కాదు, అది పాపం. బంధువర్గాలతో కానీ సాంప్రదాయాలతో కానీ పొత్తు లేకుండా ఇక నా స్వతంత్రతను బట్టి నేను చేసుకుంటాను. మరి ఆ సాంప్రదాయం ఇక్కడేంటి, ఇశ్రాయేలీయుల మధ్య సాంప్రదాయం ఏంటంటే దేవుడు తన కృప చొప్పున అనుగ్రహించిన నిబంధన నియమాలకు ఎక్కడేంటంటే వారి భూములు వారి సంఖ్యకు తగినట్లుగా సమానంగా పంచుకునే సదుపాయం, అది దేవుడిచ్చినటువంటి నియమం. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులకి ఆ యొక్క నియమం అన్నమాట. ఇప్పుడు మన సాంప్రదాయాలు అట్లా, వాళ్ళ సాంప్రదాయం అట్లా ఉండేటటువంటి రీతిగా దేవుడు ఆ విధంగా అమర్చాడు. యథార్థంగా మన సంస్కృతిని బట్టి మనం జీవిస్తాం. మనము నూతన నిబంధన ప్రకారం జీవిస్తాం. మనం అంటే విశ్వాసులు నూతన నిబంధనలో ఎట్లా ఉన్నదో దాని ప్రకారం జీవిస్తాం. వివాహ సంబంధమైన బైబిల్ సరిహద్దులు మనకు కూడా ఉంటవి. మరి 1 కొరింథీ 7:39 పౌలు మరి బహుశా పౌలుకి పెళ్ళి అయి ఉండకపోవచ్చు. అది నిర్ధారణగా పెళ్ళి అయిందా అవ్వలేదా అని మనం చెప్పలేము. అయినా కానీ దేవుని యొక్క ప్రేరణ చొప్పున ఈ మాటలు చెబుతాడు. భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలయ్యుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వానిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలయ్యుండును. కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకోనవలను. అదొక నియమం. నువ్వు పెండ్లి జరిగితే, అంతకుముందు పెండ్లి అయితే మరి భర్త కానీ భార్య కానీ చనిపోయినప్పుడు వేరే వాడిని పెండ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వు విశ్వాసి అయితే విశ్వాసినే
పెళ్లి చేసుకోవాలనేటువంటి నియమం క్రొత్త నిబంధనలో కూడా ఉన్నది. అంటే కట్టుబాట్లు నా ఇష్టం అని అనటానికి వీల్లేదు. బిలీవర్ అయితే ఆ విధంగా కట్టుబాట్లో ఉండాలి. మరి పాత నిబంధనలో అయితే ఆ నియమం చొప్పున ఆ గోత్రాల నుండి బయటికి రాకుండా, ఆ స్థలం, ఆ భూమి బయటికి రాకుండా ఉండేటువంటి నియమాన్ని పాటించాలి. ఇప్పుడు ఇంకెంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది విషయం ఏంటంటే, మన కాలానికి, మన సంస్కృతికి అనుకూలంగా ప్రపంచమంతా నాట్యం చేయాలి. ఓకే, అది తప్పు. ఇక మన సంస్కృతి లాగానే అందరూ ఉండాలి. లవ్ మ్యారేజెస్ కానీ అందరూ లవ్ మ్యారేజే చేసుకోవాలి, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజెస్ అందరూ అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకోవాలి. మన కల్చరే అన్నిటికంటే ఎక్కువ ఉండాలి అనేటువంటిది అది స్వార్థంతో కూడిందన్నమాట. అది ఒక విధంగా అసహ్యమైన విగ్రహారాధనగా ఉంటుంది. నా 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 పరిధిలోనే, నా సంస్కృతిలోనే నాకు ఇష్టం వచ్చినటువంటి రీతిగా అదే బెస్ట్, అందరూ అట్లాగే చేయాలి అనేటువంటిది అసహ్యమైన విగ్రహారాధనకు చెందిందన్నమాట. దాన్ని మనం విశ్వాసులుగా దాన్ని మనం ద్వేషించాలి. అంటే మనదే, మన కల్చరే, మన సాంప్రదాయమే అన్నిటికంటే బెస్ట్, అందరూ ఇట్లా చేయాలనేది అది విగ్రహారాధనగా అయిపోద్ది, నెంబర్ 1గా అయిపోద్ది అన్నమాట. అది తప్పు. కాబట్టి మనం అడిగినటువంటి ప్రశ్నకి ఏంటి సమాధానం అంటే, ఓకే, వేరే వేరే కల్చర్లో, ఇది మతానికి సంబంధించింది కాదు, కల్చర్కి సంబంధించింది. ఆ కల్చర్లో మరి అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటే ఆ కల్చరు, దానిలో తప్పేం లేదు. మరి లవ్ మ్యారేజెస్ అంటే ఆ కల్చర్లో అది తప్పు లేదు. కానీ ఇదే విధంగా అందరు ప్రపంచంలో అందరూ చేయాలి, లేకపోతే ఇదే విధంగా ప్రపంచంలో అందరూ చేయాలి అనేది అది విగ్రహారాధనకి దారితీస్తుంది అన్నమాట. అది తప్పు. ఒక సంస్కృతిని మరొక సంస్కృతికి అంటుకట్టకూడదు. అంటే అదే గొప్పది అని అనకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి సంస్కృతిలో కూడాను దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండేవి, దేవుని వాక్యానికి అనానుకూలంగా ఉండేవి కూడా ఉంటాయి. అది మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క సంస్కృతిలో, ప్రతి ఒక్క సాంప్రదాయంలో, ప్రతి ఒక్క అలవాటుల్లో దైవ వాక్యానికి, బైబిల్కి అనుకూలంగా ఏముంటుంది? బైబిల్కి అనుకూలంగా ఉండటమే కాదు, మరి వాటిని ప్రోత్సహించేటువంటి రీతిగా బైబిల్ ఉంటుంది. కొన్ని అలవాట్లు, మరి ఇక్కడ పేరెంట్స్ని గౌరవించి, బంధుమిత్రులను గౌరవించి, వాళ్ళని సంప్రదించి పెళ్లి చేసుకోవటంలో అది మంచిదే కదా. అట్లాంటి దాన్ని బైబిల్ ప్రమోట్ చేస్తుంది. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. వాళ్ళని లెక్క చేయకపోతే ఎట్లాగూ, అది ఎట్లా సన్మానించినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి సాంప్రదాయంలోనూ బైబిల్ ప్రమోట్ చేసేటువంటి అనుకూలమైనటువంటి అలవాట్లు ఉంటాయి. మరి బైబిల్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనం ముందు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. బైబిల్ ఏదైతే ప్రమోట్ చేస్తుందో దాని ప్రకారం పోవాలి. బైబిల్ డిస్కరేజ్ చేసేటువంటి వాటిని జోలికి మనం విశ్వాసులుగా పోకూడదు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు? బైబిల్కి అనుకూలంగా తలంచేటువంటి వాళ్ళు, జీవించేటువంటి వాళ్ళు. ద వన్ హూ అడ్హియర్స్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఎ క్రిస్టియన్. అలాంటప్పుడు బైబిల్ నియమాలను బట్టి మనం పోవాలి. అంతేగాని కేవలం సాంప్రదాయాలను బట్టి పోవటమే కాదు, సాంప్రదాయాలని ముందు అనలైజ్ చేసుకోవాలి. కొన్ని మంచి సాంప్రదాయాలు ఉంటాయి. బైబిల్కి వ్యతిరేకంగా లేనటువంటి సాంప్రదాయాల ప్రకారం పోతే మనం వాటిని క్రిటిసైజ్ చేయకూడదు. ఆ విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ఏంటి దీనికి సూటిగా మనం అడుగుకున్న దానికి ఏంటి సమాధానం ఏంటి అని అంటే, అది
ఏదైనా పర్వాలేదు, దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్ళొచ్చు. ఈ విధంగా అయినా సరే, ఈ విధంగా అయినా సరే, ఏదైనా సరే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఇద్దరు భార్యలు ఉండకూడదు. ఒక స్పౌజ్ చనిపోతేనే వేరే వాళ్ళని చేసుకోవాలి. ఓకే, ఈ నియమాలు ఉన్నాయి. కానీ ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే, దీన్నే ఐడలైజ్ చేయకూడదు. ఇదే సరైన పద్ధతి అని గట్టిగా పట్టుకూడదు. అప్పుడేమవుద్దంటే మన సాంప్రదాయానికి ఎక్కువ విలువ ఇచ్చి దాన్ని దేవుని కంటే ఎక్కువగా ఆరాధించినటువంటి విగ్రహారాధనతో సమానంగా ఉంటుంది. అది దేవునికి ఇష్టం లేదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉంటుంది. అది దానికి చెందినటువంటి విషయం. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ అని దాని గురించినటువంటి ఒక కోణం దీనిలో ఉన్నది. కానీ అది సబ్జెక్టుగా తీసుకుని ఎగ్జాస్టివ్గా అన్ని విషయాలు చెప్పట్లేదు. ఇంకా వేరే విషయాలు కూడా దీని గురించి మనం చర్చించుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.